నువ్వు ఉషా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చిన ఆ టాబ్లెట్స్ విషయం మర్చిపోయావా? అదసలు ఎవరు చేశారన్నది ఇన్వెస్టిగేట్ చేయాలిగా. చేస్తానులే హారిక. నేనేం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. నన్ను విసిగించుకో. కొంచెం మనశ్శాంతిగా ఉండలేవు. కిరణ్ చెప్పింది నిజం. దోషులెవరో తెలుసుకుని పట్టుకోకపోతే మళ్ళీ ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మీరు వెంటనే ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎంక్వైరీ చేయాలంటే ముందు కంప్లైంట్ చేయాలి, అనుమానితుల్ని ఇంట్రోగేట్ చేయాలి. వదిన చెప్పినట్టు మళ్ళీ నువ్వు ఆ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. హారిక, నిద్రపోకుండా ఈ టైంలో కూరగాయలు కట్ చేస్తున్నావేంటి? తరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నీలో వచ్చిన మార్పు గురించి. మేఘనను వెనకేసుకొస్తున్న నీ పద్ధతి గురించి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడే ఓపిక, తీరిక రెండూ నాకు లేవు. దయచేసి నన్ను వదిలే. నీ పద్ధతిలోనే కాదు తరుణ్, నీ మాటలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు నీకు పగవాళ్ళు సొంత వాళ్ళు అయిపోయారు, ఆయన వాళ్ళు భారం అయిపోతున్నారు. అందుకే నీకు నేనేం మాట్లాడినా చిరాకు వస్తుంది. హారిక, ఎందుకిలా నన్ను విసిగిస్తున్నావు? అసలు నీకేం కావాలి? అరే, నా నుంచి నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నాకు నిజం కావాలి తరుణ్. నీలో వచ్చిన ఈ మార్పుకు కారణం తెలుసుకోవాలి. మాటి మాటికి మీరు మేఘనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. మన బాబు బ్రతికే ఉన్నాడని నేను గొంతు చించుకొని అరుస్తున్నా మీరెందుకు పట్టించుకోవట్లేదో తెలుసుకోవాలి. హారిక, కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. కొన్నిటి గురించి తెలుసుకోకపోవడమే ఇంకా మంచిది. ఏంటి తరుణ మంచి? ఎవరికి జరుగుతుందా మంచి? ఇప్పుడు జరుగుతుందే మంచి అని నువ్వు అనుకుంటే ఆ మంచి నాకు అక్కర్లేదు. నాకు నిజం కావాలి. నువ్వు దాస్తున్న నిజాల వెనుక దాగున్న కారణాలు కావాలి. మాట్లాడు. హారిక, మర్యాదగా చెప్తావా లేదా నన్ను చచ్చిపోమంటావా? హారిక, ఏంటి పిచ్చి పని? ముందు కత్తి కింద పడే. ఆగు తరుణ్. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా ఈ కత్తి నా గొంతులో దిగుతుంది. నీ కళ్ళ ముందే నా ప్రాణం పైకి పోతుంది. ఇప్పటికైనా చెప్పు, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మేఘనని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మన బాబు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? చెప్పు తరుణ్. హారిక, దయచేసి అంత పని చేయకు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు అడిగినట్టు నిజం మొత్తం చెప్పేస్తాను. చెప్పు. నువ్వు అనుకున్నట్టుగా మన బాబు బతికే ఉన్నాడు. వాడు ఎవరో కాదు, మురారి. అవును హారిక, ఆ సునంద ప్రభుల దగ్గర పెరుగుతుంది మన కొడుకే. కానీ లీగల్గా మురారి మన కొడుకే అని ప్రూవ్ చేసే సాక్ష్యాలు దొరికే వరకు నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ప్రతి క్షణం బాబు గురించి ఆలోచిస్తూ మనోవేదన పడతావని నీకు బాబు చనిపోయాడని అబద్ధం చెప్పాను. కానీ ఆ మేఘన ఈ విషయం తెలుసుకుంది. ఈ విషయం నీకు చెప్తాను అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ తనకు కావలసినట్టుగా నన్ను ఆడిస్తుంది. నువ్వు చెప్పేది నిజమా? మన బాబు బ్రతికే ఉన్నాడా? అవును హారిక, బతికే ఉన్నాడు.
బతికే ఉన్నాడు. సునంద వాళ్ళ దగ్గర ఉన్నది మన బాబా అంటే మురారి మన కొడుకా? మా ఇద్దరి మధ్య ఉన్నది పేగు బంధమా? అందుకే వాణ్ణి చూసిన ప్రతిసారి నాకేదో తెలియని ఫీలింగ్ కలిగేది. తరుణ్, నేను వెంటనే వాణ్ణి చూడాలి ప్లీజ్. తనివి తెర ముద్దులు పెట్టాలి. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్దాం. పద తరుణ్, ప్లీజ్ తరుణ్. మురారి, హారిక, మురారి, మురారి, నా బంగారం, ఇన్నాళ్ళు ఈ అమ్మకి దూరంగా ఇక్కడున్నావా? హారిక, ఏంటి నువ్వు చేస్తుంది? అసలేం మాట్లాడుతున్నావు? నా బిడ్డ నాకిచ్చే. ఆగు. వీడు నీ బిడ్డ కాదు, నా బిడ్డ. నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకు. హారిక, ఏంటో మాటలు? నీకేనా మతి తప్పిందా? ఏదో పాపమని అప్పుడప్పుడు నా బిడ్డని నిన్నెత్తుకొనిస్తే ఇప్పుడు వాడు నీ బిడ్డ అంటున్నావా? ఏదో పాపమని నీ బిడ్డను నన్నెత్తుకొనిచ్చావా? అసలు ఘోరమైన పాపం చేసిందే నీ భర్త. చనిపోయిన నీ బిడ్డను నాకప్పచెప్పి నా బిడ్డను నీ పక్కన పడుకోబెట్టాడు. పుట్టగానే తల్లి బిడ్డను వేరు చేసి పాపం మూట కట్టుకున్నాడు. ఏమండి, హారిక చెప్తుంది నిజమేనా? చెప్పు ప్రభు. నీ భర్త మొహం చూస్తుంటే అర్థం కావడం లేదా? నా బిడ్డని నేను తీసుకువెళ్తున్నాను. ఇకపై నా బిడ్డ నా దగ్గరే ఉంటాడు, మా ఇంట్లోనే పెరుగుతాడు. మురారి, మురారి. సునంద, 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 సునంద. నో! తరుణ్, తరుణ్ ఏమైంది?
తరుణ్ తరుణ్ ఏమైంది? తరుణ్ తరుణ్ ఏం జరిగింది తరుణ్? ఎందుకు ఆ కంగారు? ఏమైనా పీడకలొచ్చిందా? అవును హారిక, పీడకలే, భయంకరమైన పీడకల. భయపడకు తరుణ్, పీడకలలో నిజం కావులే. నేను కూడా ఆ కళ ఎప్పటికీ నిజం కాకూడదనే కోరుకుంటున్నాను హారిక. ఇంతకీ ఆ పీడకల దేని గురించి తరుణ్? ఏదో కేసు గురించిలే హారిక, వదిలే. తరుణ్, ఇంతకు ముందు ఎప్పుడూ నిన్నెలా చూడలేదు. ఈ మధ్య నీలో వచ్చిన ఈ మార్పుని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వింతకు ముందు ఏదైనా నాతో పంచుకునేవాడివి, కానీ ఈ మధ్య నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు అనిపిస్తుంది. దయచేసి ఇప్పుడు నన్నేమీ అడక్కు. టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను. ప్లీజ్ నువ్వు వెళ్ళి పడుకో, నేను కాసేపు ఆగొస్తాను. అత్తయ్య, మావయ్య, ఫైనల్ గా కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి సంజయ్ ఒప్పుకున్నాడు. ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు. రే సంజయ్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ టాలెంట్తో మళ్ళీ కంపెనీకి అతి త్వరలోనే పూర్వ వైభవం తీసుకురావాలరా. నువ్వు తీసుకురాగలవనే నమ్మకం కూడా నాకుందిరా. అవును సంజయ్, నీ వల్ల మళ్ళీ కంపెనీ బావుండాలి. కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఆ కంపెనీతో మనకున్న అనుబంధం అలాంటిది. దాన్ని మరింత నిలబెట్టాలి నువ్వు. తెలుసమ్మా, ఆ కంపెనీ పెట్టడం కోసం, ఆ తర్వాత దాన్ని నిలబెట్టడం కోసం నువ్వు నాన్న కలిసి పడ్డ కష్టం నాకు తెలుసు. ఆ కంపెనీలో ఉన్న అణువులో నాకు మీ శ్రమ కనిపిస్తుంది. నా దృష్టిలో అది కేవలం కంపెనీ మాత్రమే కాదు, వేల మంది కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలబడ్డ దేవాలయం. అలాంటి దేవాలయం మూతపడి పాడుబడిపోకూడదనే నేను మళ్ళీ ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. అంతేకాని ఎవరికో భయపడో ఎవరి మాయలోనో పడి కాదు. అన్నయ్య, కారణం ఏదైనా నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది. అమ్మా నాన్నల తర్వాత మళ్ళీ నువ్వైతేనే ఆ కంపెనీని సక్సెస్ఫుల్గా నడపగలవని మా అందరి నమ్మకం. నువ్వు మా నమ్మకాన్ని నిలబెడతావని కూడా మాకు తెలుసు. బావగారు, సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. ఆ అహంకారపు మనిషి కంపెనీకి అధిపతి అయితే అది కంపెనీ వినాశనానికి కూడా దారితీస్తుంది. ఇన్నాళ్ళు అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు బాధ్యతలు తీసుకున్నాక కంపెనీ వినాశనం నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. మేఘనక్క, అర్థమైందా? సంజయ్ బావ గారు కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది నీ డ్రామాలకు పడిపోయో, నీ మోసాలకు లొంగిపోయో కాదు. ఇదేదో నీ గెలుపులా, ఈ కుటుంబం ఓటమిలా ఫీల్ అయ్యి సంబరాలు చేసుకోకు. అర్థమైందా? అర్థమైంది.
బాగా అర్థమైంది. ఆ కంపెనీతో ఈ కుటుంబానికున్న అనుబంధం అర్థమైంది. అలాగే సంజయ్ మీద మీకున్న నమ్మకం కూడా అర్థమైంది. ఇక సంజయ్ సన్మాన సభ ముగిస్తే సంజయ్ వెళ్లి కంపెనీ పనులు మొదలు పెడతాడు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంత జరిగినా నీకింకా అహంకారం తగ్గలేదు. ఇక నుంచైనా ఇలాంటి అనవసరమైనవన్నీ తగ్గించుకుంటే మంచిది. నన్ను ఆశీర్వదించండి నాన్న. విజయోస్తు నాన్న. థ్యాంక్స్ నాన్న. ఆల్ ది బెస్ట్ సంజయ్. థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తాను. తరుణ్ బాబు గారు, నన్ను కాస్త ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? పద ఉషా. ఏదో మాట్లాడాలి అన్నావు, ఏంటో చెప్పు. బాబు గారు, బాబు విషయంలో హారిక అక్క దగ్గర మీరేదో దాస్తున్నారు అనిపిస్తుంది. అలా దాస్తూ మీరు కూడా ఏదో తెలియని బాధలో నలిగిపోతున్నారు. అదొకటే కాదు బావగారు, ఎప్పుడూ మేఘనాన్ని ద్వేషించే మీరు ఇప్పుడు అదే మేఘనాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకు బావగారు? అసలేం జరిగింది? మీరు మా దగ్గర ఏం దాస్తున్నారు? ఆ మేఘనాకి ఎందుకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు? నిజం చెప్పండి. నువ్వు అడిగిన ప్రశ్నలో అర్థం ఉంది, కానీ ఆ ప్రశ్నలకు నిజం చెప్పేంత ధైర్యం నాలో లేదు. అయితే నీ దగ్గర ఎప్పుడూ ఏదీ దాచని నేను ఈ రోజు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నిజం చెప్తాను ఉషా. కానీ ఈ నిజాలేవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హారికకి తెలియకూడదు. తెలిస్తే తను తట్టుకోలేదు, తన ప్రాణం పోతుంది. సరే బావగారు, హారిక అక్కకు మాత్రమే కాదు, మీరు చెప్పే నిజాలు ఎవ్వరికీ తెలియనివ్వను. మాటిస్తున్నాను. నేను ఇన్ని రోజులు బాబు చనిపోయాడని హారికకి చెప్పిందంతా అబద్ధం ఉషా. నిజానికి మా బాబు బతికే ఉన్నాడు. ఇన్నాళ్ళు చనిపోయాడు అనుకున్న మన బాబు బ్రతికే ఉన్నాడు. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ రమాదేవి చెప్పింది. ఆ ముగ్గురు మగపిల్లల డీటెయిల్స్, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. కోర్టుకు వెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మురారి ఎవరి కొడుకో తెలిసిపోతుంది. ఎలాగైనా సునందను బతికించుకోవాలని ఎవరూ చెయ్యని పాపం చేశారు. బిడ్డలను మార్చి మీకు మీ భార్యకు
తీరని ద్రోహం చేశాను. ఇదంతా బయటపడ్డాక సునంద ప్రాణాలతో ఉండదు, ఆత్మహత్య చేసుకుంటుంది. ఒక తల్లి బిడ్డ దూరమైందని బాధపడుతూ ఉంటే మరో తల్లి ఒడిలో ఉన్న బిడ్డ దూరమైతే ఇక బతికే అవకాశం లేదన్న స్థితిలో ఉంది. ఇప్పుడు కూడా ఆ బాబు కోసం వెతుకుతూ ఇంకా నీ భార్యకు అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. బిడ్డ విషయంలో ఇన్ని అబద్ధాలు చెప్పే నిన్ను హారిక అసహ్యించుకోక ఇంకేం చేస్తుంది? ఈ విషయం నేను హారికకి చెప్పకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నువ్వివన్నీ చెయ్యకపోతే నేను హారికకు నిజం చెప్పాల్సి వస్తుంది. ఏమండి, ఈరోజు ఒక అఫీషియల్ పని మీద ప్రభు గారింటికి వెళ్ళాను. అక్కడ ఈ ఇంటి తొలి వారసుణ్ణి, అదే మీ అబ్బాయిని చూశాను. ఎత్తుకొని తన ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడు అని పరిచయం చేయాలనిపించింది. తరుణ్,